రాజేష్ గారు. ఓకే. ఎవరో ఒకరు ఇద్దరిలోంచి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనిల్ రాపూడి గారితో సర్లే నీకు డిస్ట్రిబ్యూటర్గా చేశాను. ఇది రెండవ సినిమా. కర్ణాటక 1.5 సినిమా తీసుకుంటే నిన్నటికి 10 కోట్లు గ్రాస్ దాటింది. 20% వస్తే హ్యాపీ. ఇది 600% కర్ణాటక వచ్చింది. ప్రొడ్యూసర్ అయినాక చేసిన ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సినిమా సార్ ఇది. రాజుగారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి ఇలాంటి సినిమాలే తీయాలి. లోకల్ తెలుగు సినిమా తీసి పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన సినిమాగా నాకు ఒక చిన్న ప్రొడ్యూసర్గా ఇది ఇన్స్పిరేషను. ఇలాంటి సినిమాలే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలే తీయాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రాజు గారికి, శిరీష్ గారికి, యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రాపూడికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కర్ణాటక నుంచి సార్ మాట్లాడు 2 మాటలు. 2 డైలాగులు. హార్ట్ ఫెల్ట్ హ్యాపీనెస్. ఓకే. సాయి గారు. అపరిచితుడా? హాయ్ అండి. నా పేరు సాయి కృష్ణ. స్క్రీన్ నేమ్ వచ్చి ఎస్ కృష్ణ. అనిల్ రావుడికి రచనా సహకారం ప్రతి సినిమాకి చేశాను. అనిల్ నేను ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఇప్పుడు నేను అంటే ఈ వేదికగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఒకటి చెప్తాను. అనిల్ రావుపూడి వరుసగా హిట్లు తీసుకుంటూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతని మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, సినిమా ఎలా తీయాలి అని చెప్పి. అతను ప్రతి సినిమాకి నేను రైటర్గా చేస్తూ వచ్చిన ప్రతి డబ్బుల్ని అంటే నేను తీసుకోకుండా మొత్తం శిరీష్ గారికి, రాజు గారికి ఇచ్చి, సార్ దీన్ని డిస్ట్రిబ్యూషన్లో పెట్టండి, నాకు డబ్బులు కావాలంటాను. నా ప్రతి సినిమాకి నేను ఎక్స్ట్రా రూపాయి తిన్నా. అంటే అనిల్ రావుపూడి తీస్తున్న సినిమాకి నేను డబ్బులు తింటున్నా, అంటే ఒక రైటర్గా కాకుండా. మరి సోషల్ మీడియాలోనేమో ఇలాది సినిమా అలాది అని చెప్తా ఉంటుంటే నాకే చాలా బాధగా అనిపించేది. రే, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అంటే జనాలు వచ్చి చూస్తున్నారని అర్థం. సో అనిల్ రావుపూడి సినిమా చూడాలంటే మీరు థియేటర్లో చూడాలి, జనంతో చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూటర్గా కానీ, ఒక రైటర్గా కానీ, ఒక ఫ్రెండ్గా కానీ అనిల్ రావుపూడి మీద నాకు చాలా చాలా గౌరవం, రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఒక్క మాట మన రోడ్డు మీద ఎవడన్నా అంటే చుక్కని బాధపడతాం. అతన్ని రకరకాలుగా అంటే మనిషి ఎదిగే కొద్దీ రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అవి కూడా నేను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, అనిల్ ఈ మాట అన్నాడు, అతను ఆ మాట అన్నాడు అని. కానీ దానికి దేనికి ఇదవకుండా ఒక మనిషిని నేను నవ్వించాలి, నేను నెక్స్ట్ స్క్రిప్ట్లో ఏం చేయాలి అనే థాట్లోనే ముందుకెళ్తూ ఉంటాడు. అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ని మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నింపుతూ ఉంటాడు. అవి బాగా నేర్చుకున్నాం అనిల్, థ్యాంక్ యూ. అలాగే తన ప్రతి సినిమాలోనూ నేను పెట్టి ఇప్పుడు దాకా ఎప్పుడూ లాస్ అవ్వలేదు. వెరీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు. డిస్ట్రిబ్యూటర్ కమ్ రైటర్ సాయి గారు చాలా చక్కటి మాట చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ శిరీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.